హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శుక్రవారం లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అవును, లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య శుక్లాచార్యుల వారు కాబట్టి ఆమెకి శుక్రవారం అంటే చాలా ఇష్టం. నిజానికి లక్ష్మీదేవి పుట్టింది గురువారం కాబట్టి గురువారం అన్నా శుక్రవారం అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవికి శుక్రవారం పూజ చేస్తే చాలా మంచిది. పూజ ఎప్పుడు చేయాలి అంటే చేస్తే ఉదయం 5 నుంచి 6 లోపు చేయాలి. అలా చేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలా కుదరని వాళ్ళు సాయంకాలం 5:30 నుంచి 6:30 లోపు పూజ చేయాలి. అలా చేస్తే చాలా మంచిది. ఇంకా లక్ష్మీదేవికి శుక్రవారం కుంకుమార్చన చేయాలి. కుంకుమార్చన చేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇంకా రకరకాల పూలతోనూ ఆమెను అలంకరించాలి. అలా చేసిన లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇంకా శుక్రవారం ఆమెకి పాలను నైవేద్యంగా పెట్టాలి. ఎన్ని నైవేద్యాలు పెట్టినా సరే ఆమెకి పాల నైవేద్యంగా పెడితే చాలా ఇష్టం ఆమెకి. ఎందుకంటే ఆమె పాల సముద్రంలో అవతరించింది కదా. అందుకని ఆమెకి ఎప్పుడూ కూడా పాలని నైవేద్యంగా పెట్టాలి. అలా పెట్టిన వాళ్ళ ఇంటికి తన పుట్టింటికి వచ్చినంత ఆనందంగా వాళ్ళ ఇంటికైతే వస్తుంది. కాబట్టి అందరూ కూడా శుక్రవారం అయినంత వరకు లక్ష్మీదేవికి పాలను నైవేద్యంగా పెట్టండి. ఉదయాన్నే కుదిరితే పూజ చేయండి, లేదా సాయంకాలం అన్నీ శుభ్రం చేసుకుని కలశ స్థాపన చేసి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామావళితో కుంకుమ అర్చన చేసి పూజ చేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం మీ ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా లక్ష్మీదేవి ఎవరిని మోసం చెయ్యని వాళ్ళని, మంచిగా ఉండే వాళ్ళని, దాన ధర్మాలు చేసే వాళ్ళని ఎప్పటికీ వదిలిపోదు. ఆమెకి దానం చేసే గుణం ఉన్న వాళ్ళంటే చాలా ఇష్టం. మంచిగా అందరినీ గౌరవించే వాళ్ళు అన్నా ఆమెకి చాలా ఇష్టం. ఒక మనిషి నిజమైన పూజ అంటే పెద్దలని గౌరవించడం, పేదవాళ్ళని ఆదుకోవడం, అనాథలని రక్షించడం. ఇది ఒక మనిషి చేసే నిజమైన పూజ. అవును, దేవతలందరికీనూ ఈ గుణాలు ఉన్నవాళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళ మీద ఎప్పుడు వాళ్ళు కరుణా కటాక్షం ఉంచుతారు. నిజానికి లక్ష్మీదేవికి అలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి.